లూకా సువార్త 3:22 ప్రకారం పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చెను అన్న. యేసుక్రీస్తు వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా, పావురం వచ్చిందా? నాని చాలామంది అనుకుంటారు పరిశుద్ధాత్మ పావురం వలె అనగానే పావురం ఎగురుతూ వచ్చింది అనుకుంటారు. కానీ నిజంగా అయితే అక్కడ పావురం లేదు. అక్కడ మనం బాగా గమనిస్తే పరిశుద్ధాత్మ శరీరాకారముతో అంటే ల్యాండ్ అవ్వడము పరిశుద్ధాత్మ పావురం వలె అన్నాడు, కానీ డైరెక్ట్గా పావురం ఎగురుకుంటూ వచ్చినట్టు లేదు. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 32, 33 వచనాలు చదివితే అక్కడ క్లారిటీగా ఉంటుంది. ఒకసారి చదువు నాని. మరి యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చి ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. చూడు, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. పావురం వచ్చుంటే ఆ పావురము ఆయన మీద నిలిచెను అని అనాలి. కానీ అక్కడ ఏం చెప్తుంది బైబిల్? ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. ఇంకా నీకు కిందకి చూసి నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లు బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నీవెవని మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో. చూడు, మళ్ళా ఏం చెప్పాడు? నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూచెదవు. ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసం ఇచ్చేవాడని నాతో చెప్పాను. చూడు, ఇక్కడ ఎక్కడైనా పావురం వచ్చి నిలుచుట చూచెదవు అన్నాడా? ఆత్మ అన్నాడా? లేదు, ఆత్మ అన్నాడు. పావురం అనేది అక్కడ లేదు. మనందరం ఊహ తప్ప నిజంగా పావురం లేదు అక్కడ. కేవలం చెప్పబడింది ఏంది అంటే పావురము వలె పరిశుద్ధాత్మ దిగాడు. అంటే ఆయన ల్యాండింగ్ ఎలా ఉంటుందో, పావురం పక్షి ఎలాగైతే కిందకు దిగుతుందో ఆ వే చూపించాడు తప్ప నిజంగా అక్కడ దిగింది మాత్రం పరిశుద్ధాత్మ శరీరాకారంతో. పావురం అనేది అక్కడ లేదు. కాబట్టి మనందరం గమనించాల్సింది వలె అనంగానే అక్కడ పావురం వచ్చినట్టు ఊహించుకొని ప్రతి పాంప్లెట్లో కానీ, లేకపోతే ప్రతి బుక్ మీద కానీ, లేకపోతే ప్రతి యూట్యూబర్ కానీ ఎవరు పట్టినా ఆ పావురం బొమ్మలతోనే మొత్తము దేవుని యొక్క అక్షయుడు దేవుని యొక్క మహిమని క్షయమైన వీటితో మనం పోల్చడం అనేది చాలా తప్పు. కాబట్టి బైబిల్ ప్రకారము దేవుడు అక్షయుడు కనుక మనం ఆత్మస్వరూపి కనుక ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. పక్షుల బొమ్మలతో మనం దేవుడిని రిప్రజెంట్ చేయకూడదు అని అక్కడ పక్షి లేదు. ఓకే అన్న, మన దేవుడు పక్షి కాదు, ఆత్మ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ.